గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. డీఐజీ నుంచి ఎస్పీ వరకు ఉన్నతాధికారులు స్వయంగా ఈ హత్య కేసును మానిటర్ చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది వైష్ణవి. ఈమె వయసు 17 ఏళ్లు. అయితే కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పింది వైష్ణవి. కానీ ఆ రోజు కాలేజీకి వెళ్లలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైష్ణవి కాలేజీకి రాలేదని చెప్పడంతో వెంటనే సోదరులు కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. ఆమె స్నేహితులను అడిగితే గండికోటకు వెళ్తానని చెప్పిందని చెప్పారు. అయితే జూలై 14న మిస్ అయిన వైష్ణవి ఆచూకీ ఆ రోజు నుంచి తెలియలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజున రాత్రి రంగనాథస్వామి ఆలయంలో ఓ బ్యాగును గుర్తించారు పురావస్తు శాఖ సిబ్బంది. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెతకడం మొదలు పెట్టారు. ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమోనని వెతికారు. ఓ చోట సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. ఆమె ప్రియుడు లోకేష్ తో బైక్ మీద ఉదయం 8:32 వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఆ ఆలయం చాలా దూరంలో ఉన్నాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికిన చోటు అలాగే ఆ ఆలయం మధ్య చాలా దూరం ఉంది. అయితే సరిగ్గా 10:40 సమయంలో మళ్లీ ఒక్కడే తిరిగి వస్తూ కనిపించాడు. దీంతో లోకేష్ ను ముందు అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే ఈ లోపు ఓ చెట్ల పొదల్లో విగతజీవిగా పడి ఉంది వైష్ణవి. తీరా దగ్గరకెళ్లి చూస్తే చనిపోయి ఉంది. పైగా ఆమె టాప్ పూర్తిగా తొలగించి ఉంది. అయితే ఈ శవాన్ని ముందుగా గుర్తించింది కుటుంబ సభ్యులే. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రమ్మన్నారు. ఇక పోలీసులు వచ్చి చూడగా వారికి ఇది హత్య అని అర్థమైంది. దీంతో పోలీసులు శవాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. ఓ పక్క అమ్మాయి చనిపోయింది, మరో పక్క ఉదయం బైక్ మీద లోకేష్ తో వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. కాబట్టి పక్కాగా లోకేషే చంపేసి ఉంటాడని అనుమానించారు. ఎర్రగంట్ల గ్రామంలో గతంలో ఉండేవారు వైష్ణవి కుటుంబ సభ్యులు. అయితే అదే గ్రామానికి చెందిన లోకేష్ అతని స్నేహితులు ఆమెను వేధిస్తూ ఉండేవారు. దీంతో వాటిని భరించలేక ప్రొద్దుటూరుకు మకాం మార్చారు. తమ కూతురును వేధించేవాడని, అతనే హత్య చేసి ఉంటాడని లేదా ఇతర స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి ఉంటాడని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు లోకేష్ ను విచారించారు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా పోలీసులకు అందింది. అయితే ఇక్కడే ఓ విషయం బయటపడింది. వైష్ణవిపై అత్యాచారం జరగలేదు, కానీ బలంగా ఛాతీ పొట్టపై కొట్టి చంపారు. లివర్ డ్యామేజ్ అయిందని తేలింది. అందుకే మైనర్ బాలిక చనిపోయింది. అదేమిటంటే ఆమె ప్రియుడు లోకేష్ కు ఈ హత్యకు సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. కాలేజీకని బయలుదేరిన వైష్ణవి ప్రియుడు లోకేష్ ను కలుసుకుంది. ఉదయం 8:30 సమయంలో ముఖద్వారం దగ్గరున్న ఓ లాడ్జ్లో ఇద్దరు గడిపారు. ఆ తర్వాత 10:40 లోకేష్ ఒక్కడే తిరిగి వెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు అదే రోజున రంగనాథస్వామి ఆలయం దగ్గర బ్యాగుతో నడుచుకుంటూ వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాతే ఆమె గుడి వెనుక హత్యకు గురైంది. కానీ అసలు